హలో మిత్రులారా, మీ అందరికీ స్వాగతం. మరోసారి మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో శతాబ్దాలుగా తులసి మొక్కను ప్రతి హిందువుల ఇంట్లో పెంచుతున్నారు. తులసి మొక్క యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత హిందూ మతం యొక్క అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. హిందూ మతంలో తులసి మొక్కను దేవతగా పూజిస్తారు. రోజు తులసి దర్శనం పాపాలను పోగొట్టేదిగాను, పూజించడం వల్ల మోక్షం కలుగుతుంది. పూజ, ఆచారాలు, హవనం మరియు శ్రాద్ధం చేసేటప్పుడు తులసిని ముఖ్యమైనదిగా భావిస్తారు. తులసిదాసుని ఆరాధించడం ద్వారా ఉపవాసం మరియు యాగంలో హవనాన్ని చేసిన పుణ్యం లభిస్తుంది. తులసి ఆకులు లేకుండా విష్ణువు మరియు శ్రీకృష్ణుని పూజలు పూర్తి కాదు. తులసిదాస్ కూడా హనుమంతునికి ఆహారం అందించడంలో చాలా ఇష్టం. మీరు మీ ఇంట్లో తులసి మొక్కను నాటడం మరియు దానిని బాగా సంరక్షించడం వలన మీ పూర్వజన్మ పాపాలు నశిస్తాయనే మత విశ్వాసం. తులసిని పూజించడం మరియు పూజించడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది మరియు భగవంతుడు శ్రీ హరివిష్ణు మరియు తల్లి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఉదయం పూట తులసికి నీళ్లు నైవేద్యంగా పెట్టడం, సాయంత్రం పూట స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇళ్లలో వాస్తు దోషాలు ఉండవని, ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. తామసిక ఆహారం తినేవారు తమ ఇంట్లో తులసిని నాటకూడదు, అలాంటి ప్రదేశాలలో తులసి మొక్క బాగా పెరగదు. అలాగే తులసిని ఎప్పుడూ నేలలో నేరుగా నాటకూడదు, తులసిని ఎల్లప్పుడూ ఒక కుండలో నాటాలి. భూమిలో నాటితే తులసి అశుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. వంటగది దగ్గర తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో సామరస్య వాతావరణం ఉంటుంది. ఆదివారం, చంద్రగ్రహణం, ఏకాదశి మొదలైన రోజుల్లో అపవిత్రమైన చేతులతో తులసి ఆకును తీయకూడదు, ఎందుకంటే ఇది పాపాన్ని కలిగిస్తుంది. తల్లి తులసికి అనవసరంగా ఆకులు తీయడం వల్ల కోపం వస్తుంది. ఆదివారాలు మరియు ప్రత్యేక రోజులలో తప్ప ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీరు పెట్టండి మరియు ప్రతిరోజు సాయంత్రం దేశీ నెయ్యి దీపం వెలిగించండి. అక్షతను దీపం క్రింద ఉంచడం మర్చిపోవద్దు. దీపాన్ని నేరుగా నేలపై ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం వస్తుంది. తులసి చుట్టూ పరిశుభ్రత పాటించండి. చుట్టూ చెత్త, బూట్లు, చెప్పులు ఉంచవద్దు. పిల్లలు లేని దంపతులు తులసి నమాష్టకం పఠించాలి. పిల్లల సంతోషం, సంబంధాలలో వియోగం, వివాహంలో జాప్యం మొదలైన వాటి పరంగా ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి ఈ పుణ్యక్షేత్రంలో స్నానం చేసినంత పవిత్రంగా భావిస్తారు. దీనివల్ల మనస్కు ఆనందం కలుగుతుంది మరియు పనిలో విజయం లభిస్తుంది. దేవతాని ఏకాదశి నాడు తులసి మొక్క మట్టిలో ₹1 నాణెన్ని పాతిపెట్టండి. మీకు ఏడాది పొడవునా వరి కొరత ఉండదు. నేటి వీడియోలో తులసికి సంబంధించిన కొన్ని చాలా ఎఫెక్టివ్ రెమెడీస్ని మేము మీకు తెలియజేస్తున్నాము. మీరు ఈ చర్యలలో దేనినైనా తీసుకుంటే మీ జీవితంలోని అతిపెద్ద సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించవచ్చు. మిత్రులారా, ఎవరి ఆలోచన, పోటీ, ఆత్మ కోరిక మరియు అసూయ మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపినప్పుడు దానిని మనం చెడుకన్ను అంటాము. చెడుకన్ను కారణంగా మన ఆరోగ్యం, ఆలోచన మరియు పురోగతికి ఆటంకం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా ప్రతిదీ ఆగిపోతుంది. వ్యక్తి అనారోగ్యంతో పడిపోతాడు మరియు దానికి కారణం కూడా తెలియదు. మీరు నిరంతరం పనిభారాన్ని పెంచుకుంటూ ఉంటే, మీ తల్లి అశాంతితో బాధపడుతుంటే, మీకు ఎక్కడికి వెళ్లాలని అనిపించడం లేదు, జీవితం నిండినట్లు అనిపిస్తుంది, రోగాలు మిమ్మల్ని వదలడం లేదు, అయితే ఖచ్చితంగా ఈ రెమెడీని ప్రయత్నించండి. మీ పెడికిలిలో కడుపు మరియు ఎండుమిర్చితో పాటు తులసిని తీసుకోండి. బాధితుడిని పడుకోబెట్టి అతని తల నుండి అతని వెనుక వరకు 21 సార్లు మూసిన పిడికిలితో అతనిని తాకండి. ఈ చర్యలో భగవంతుడు శ్రీ హరి విష్ణుజీ ఓం నమో యొక్క 12వ మంత్రాన్ని జపించండి. భగవతే వాసుదేవాయ నమః జపించండి. తర్వాత ఆ ఎండుమిర్చిని నమిలి తులసి ఆకులను చేతులతో నలిపి బయటకు తీయాలి. ఆ రోజు తులసి ఆకులను నమలకూడదు. తర్వాత బాధితుడి పాదాలను 11 సార్లు గుడ్డతో రుద్దాలి. ఈ పరిహారంతో ఎవరైనా చెడు కన్నుతో ప్రభావితమైనట్లయితే లేదా ఏదైనా బంధించబడి ఉంటే అప్పుడు దాని నుండి ఒక వ్యక్తి విముక్తి పొందుతాడు. మరొక పరిష్కారం
మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో తులసి ఉన్న నీటిని చిలకరిస్తే ఇంటి నుండి ప్రతికూల శక్తి పూర్తిగా నశిస్తుంది. కుటుంబ సభ్యులందరూ దాని నుండి ప్రయోజనం పొందుతారు మరియు వారు తమ పనిలో విజయం సాధించడం ప్రారంభిస్తారు. దీనికోసం ఔషధం తీసుకునే ఒక రోజు ముందు నీటిలో కొంచెం నీరు తీసుకుని దానిలో 2-3 తులసి ఆకులను వేసి మూతపెట్టి మరుసటి రోజు ఉదయం స్నానం చేసే ముందు మీరు నీటితో ఇంటి మొత్తం చల్లుకోవాలి. ఈ నీటిని ఇంటిలోని గేటు నుండి ఇంటి లోపలి వరకు ప్రతి మూలలో పిచికారీ చేయండి. ఇలా ఒక నియమం పెట్టుకుని ప్రతిరోజు చేయండి. సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో కష్టాలు, వివాదాలు ముగుస్తాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఇంటి వాతావరణం సామరస్యంగా మారుతుంది. వచ్చే డబ్బు పెరుగుదల నాశనం అవుతుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ సమసిపోతాయి. మిత్రులారా, జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే విజయం సాధించడం పూర్తిగా సులభం అవుతుంది. బృహస్పతి జీవితంలోని చాలా రంగాలలో సానుకూల శక్తిని అందించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తి కష్టమైన సమయాలను సులభంగా ఎదుర్కోగలడు. విజయం స్వయంచాలకంగా అనుసరించడం ప్రారంభమవుతుంది మరియు జీవితంలో ఆనందం కూడా వస్తుంది. అయితే మీ జాతకంలో మంచి గురుగ్రహం ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా ఈ రెమెడీని ప్రయత్నించాలి. మీరు గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు లేదా కుంకుమ ముద్దను నుదుటిపై రాయండి. అప్పుడు ఇంట్లోకి తులసి మూలికను తీసుకురండి. ఇంట్లో ఎప్పుడూ 1 కంటే ఎక్కువ సంఖ్యలో తులసిలు ఉండాలి. ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే ఇంట్లో అంత ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది. అవును, మీరు ప్రతిరోజు తులసిని పూజిస్తారు, మీరు దాని మూలాలను తీసుకోవలసిన అవసరం లేదు. అతను తులసి నుండి ఆకులను తీయకూడదు లేదా దాని మూలాలను తీసుకోకూడదు. అవును, మీరు పూజలో నైవేద్యంగా తులసి ఆకులను ఉపయోగిస్తారు. ఈ తులసి మొక్క ఆకులను స్వచ్ఛమైన నీటితో కడిగి దానిపై గంగాజలం చల్లాలి. తర్వాత విష్ణువు ముందు పసుపు వస్త్రం మీద ఉంచి పూజించండి. ధూపదీపాన్ని చూపించి ఈ పసుపు గుడ్డలో చుట్టి మీ ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. మిత్రులారా, శ్రద్ధ, మీకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ఏదైనా పరిష్కారం విజయవంతం అవుతుంది. దీంతో సమస్యలన్నీ తొలగిపోతాయని ఈ సానుకూల భావనను గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మూలాన్ని ఉంచేటప్పుడు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో శాశ్వతంగా నివసించడానికి వస్తున్నట్లు మీ మనస్సులో అలాంటి భావనను ఉంచండి. ఖచ్చితంగా రోజురోజుకి మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులలో సానుకూల మార్పులు కనిపిస్తాయి, కొత్త డబ్బు వనరులు తెరుచుకుంటాయి మరియు మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతే క్రమంగా మీ అడుగులు అప్పుల నుండి బయటపడతాయి. మరింత పరిష్కారం, ఇందులో మీకు ఒక మొక్క కూడా అవసరం, అది తులసి మొక్క అని అవసరం లేదు. తులసి పందిరి కింద పెరిగిన ఏ మొక్క అయినా కావాలి. చాలాసార్లు కుండలో తులసి గింజలు పడటం వల్ల అక్కడ మరో తులసి మొక్క పెరుగుతుంది. అలాంటి మొక్క దొరికినా లేకపోయినా తులసి కుండలో తులసి కింద ఏ మొక్క చిన్నదైనా బాగానే ఉంటుంది. మీరు అతనిని గురువారం ఉదయం స్నానం చేయడం మొదలైన వాటి కోసం బయటకు తీసుకెళ్లండి. మొక్కను స్వచ్ఛమైన నీటితో కడిగి దానిపై గంగాజలం చల్లి పూజించి ధూపదీపం చూపించి పసుపు గుడ్డలో చుట్టి మీ భద్రంగా ఉంచండి. ఇది చాలా ప్రభావవంతమైన పరిష్కారం. ఈ మొక్క తులసి వంటి మంచిదని భావిస్తారు, కాబట్టి దీని నివారణతో మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించబడతాయి మరియు డబ్బు ప్రవాహంలో కొనసాగింపు ఉంటుంది. మీ ఇంట్లో తులసి మొక్క లేకుంటే లేదా గుడిలో తులసి మొక్క ఉంటే బృందావనంలో తులసి ఉంటుంది. మీరు ఏదైనా మొక్కను తీసుకురావచ్చు. అది చూసిన తర్వాత మీతో పసుపు గుడ్డను తీసుకొని చుట్టండి. అందులో నాటండి మరియు దానిని గౌరవంగా తీసుకోండి. మీరు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువస్తున్నట్లుగా రండి. ఏదైనా ఆర్థిక సమస్య కావచ్చు, మీ డబ్బు ఎక్కడో నిలిచిపోయింది, మీ ఉద్యోగం లేదా వ్యాపారం నిలిచిపోయింది, మీరు తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోయింది, మీరు ప్రతి పనిలో నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు, ఆదాయం మీరు కష్టమైన మరియు ఖర్చుతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే ఈ పరిహారాన్ని భక్తితో పాటిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ మొక్క డబ్బును ఆకర్షిస్తుంది, సంపద యొక్క కొత్త వనరులను తెరుస్తుంది మరియు మీకు ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది. కాబట్టి మీరు తప్పక ఈ పరిష్కారాన్ని ప్రయత్నించాలి. ఈరోజు వీడియో నుండి మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారని మేము ఆశిస్తున్నాము.
మిత్రులారా, ఈరోజు కూడా అంతే. మీరు ఈ వీడియోను ఇష్టపడినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. మిత్రులారా, తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.